ఏ డిపార్ట్మెంట్లోనైనా కావచ్చు, చాలా కష్టపడి ఉద్యోగాలు చేస్తున్నారు. దేవుడు మీకు ఇచ్చిన మహాన్ కృపను బట్టి దేవాది దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి. ఒక 5 నిమిషాలు మాత్రము నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. కొంతమంది ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో స్త్రీలు మన బైబిల్ గ్రంథంలో ఒక 5 నిమిషాలు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా ఎస్తేరు కోసం చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మనందరికీ తెలిసిందే, ఎస్తేరు ఒక ఎవరండి ఆర్ఫన్, అంటే తల్లిదండ్రులు లేకుండా వాళ్ళ మామ దగ్గర పెరిగిన ఆమెని దేవుడు ఎంత బాగా ఆశీర్వదించాడు అంటే ఒక యువరాణిగా ఆశీర్వదించాడు. ఎస్తేరు మామూలుగా చిన్నప్పటి నుంచి దేవునిలో ఎదిగిన స్త్రీగా మనం చూస్తూ ఉన్నాము. రాజకుమార్తెగా ఎదిగింది. రాజకుమార్తెగా ఎదిగినా కూడా తను ఎవరినైతే అంగీకరించిందో, ఏ దేవుడిని అయితే స్థుతించిందో ఆ దేవుడిని ఎన్నడూ విడిచిపెట్టలేదు. ఎందుకంటే జూయిష్ ఎస్తేరు అన్నది తన జూయిష్ ప్రాంతం నుంచి ఎదిగిన స్త్రీ. ఆమె ఎట్టి విధంగా ఉన్నది అంటే వాళ్ళ ప్రజలకి నష్టం వచ్చినప్పుడు, వాళ్ళ ప్రజల్ని అందరూ సంహరిస్తారు అన్నప్పుడు ఆమె తన ప్రజల కోసం 3 దినాలు ఉపవాస ప్రార్థన చేసింది. ఎలా చేసింది అంట? 3 దినాలు ముందు రాజుకి వెళ్ళి వార్త చెప్తే, రాజు ఆజ్ఞ లేకుండా, పర్మిషన్ లేకుండా మనం కలెక్టర్ని కానీ ఎవరినైనా ఎమ్మెల్యేని కానీ కలెక్టర్ని మనం ఎవరినైనా వెళ్తే మనల్ని ఎలా చేస్తారా? నీకేదో పని ఉంది, ఉద్యోగం రావాలి, నాకు తెలిసిన కలెక్టర్ ఉన్నారు, డైరెక్ట్ అపాయింట్మెంట్ లేకుండా వెళ్తే ఏ కలెక్టర్ కూడా లోపల సెక్యూరిటీ గార్డే ఆపేస్తాడు మనకి. నీకు రికమెండేషన్ లెటర్ ఉందా, పిఏపీ నుంచి ఏమైనా ఓపెన్ ఉందా చూపించు అని. కానీ ఎస్తేరు ఏం చేసింది? ముందు దేవుడి దగ్గరికి వెళ్ళింది, దేవుడి పాదాలు పట్టుకుంది, 3 దినాలు ఉపవాస ప్రార్థన, ఆహారాన్ని విడిచిపెట్టింది, నీళ్ళను విడిచిపెట్టింది, 3 దినాలు ఉపవాస ప్రార్థన. రాజుగారిని కలిసే ముందు దేవుడితో సహవాసం చేసింది స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు రాజు ఏ అపాయింట్మెంట్ లేకుండానే రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. డైరెక్ట్గా రాజుకి చెప్పింది, ఇలా మంచిగా విందు ఏర్పాటు చేసింది రాజుగారికి, రాజుతో ఉన్న ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులకి. హామాన్ అన్న వ్యక్తి ఆ జూయిష్ ప్రజల్ని సంహరించాలనుకున్నాడు. కానీ ఆ విందులో తను చేసిన ముందు దేవుడి దగ్గర ఉన్న ప్రార్థన ఆ విందులో చెప్పినప్పుడు రాజు, అవునా నీకెందుకు హాని వస్తుంది? అవునా నీ ప్రజలు ఎవరు హాని చేస్తున్నారు? మనం వివాహాలు చేసుకున్న అందరూ స్త్రీలు వివాహంలోనే కదా ఏమని ఉంటుంది? శరీరము, భార్య భర్త ఏక శరీరమై ఉన్నారు. భర్తకి ఏ నష్టం వచ్చినా భార్య ఖచ్చితంగా చూసుకోవాల్సిందే, భార్యకి ఏ నష్టం వచ్చినా భర్త చూసుకోవాల్సిందే. ఒక రాణిగా ఉన్నది, తను ఏక శరీరమై ఉన్నది. కాబట్టి రాజు అడుగుతూ ఉన్నప్పుడు ఎస్తేరు జవాబిస్తూ ఉన్నది, ఇదిగో నా ప్రజలందరికీ హాని వస్తూ ఉన్నది, నీ దగ్గర ఉన్నాడే హానాను అన్న వ్యక్తి నా ప్రజలకి నష్టపరుస్తూ ఉన్నాడు, నువ్వు దయచేసి దాని మీద దృష్టి నిలుపు అనగానే దేవుడు ఆ రాజు హృదయాన్ని మాంసము హృదయంగా మార్చి ఆ జనాలందరినీ రక్షించాడు. ఎవరైతే పన్నాగం పన్నాడో ఆ హానాన్ అన్న వ్యక్తి, అతను ఉరి తీయబడ్డాడు. అతడు ఎవరైతే తీసిన గొంటలో వాళ్ళే పడినట్టుగా దేవుడు పాదాలు పట్టుకున్నప్పుడు ఎస్తేరు పక్షాన దేవుడు ఉన్నాడు, రాజు హృదయాన్ని మార్చాడు, తన జనాంగాన్ని అందరినీ తను సంరక్షించుకోగలిగింది. ఎస్తేరు విషయంలో మనం చూసినప్పుడు ఏం చూస్తామంటే, మొట్టమొదటిగా కరేజ్, ఒక ధైర్యవంతురాలు స్త్రీగా ఉన్నది. ముందు దేవుడి పాదాలు పట్టుకుంది, దేవుడి చెంతకు వెళ్ళింది, దేవుడితో సహవాసం చేసిన తర్వాతే తన భర్త అయిన రాజు దగ్గరికి వెళ్ళింది. రెండవదిగా ఎవరి కోసం చెప్దాం అనుకుంటున్నానంటే, మనందరికీ తెలిసినదే రూతు నయోమి. ఈ 2 కోడలు. ఎవరికండి 2 కోడలు? నయోమికి, రూతు, అలాగే ఇంకెవరు? ఆర్ఫా. వీళ్ళిద్దరు. రూత్ మాత్రం విడిచిపెట్టలేదు. ఏంటి? నీ జనాంగమే నా జనాంగము, నీ దేవుడే నా దేవుడు అని సెలవిచ్చింది. రూతు చివరి వరకు తన అత్తగారికి దేవుడికి నమ్మికగా ఉండడం వల్ల ఒక మంచి వ్యక్తిని వివాహం చేసుకున్నది. దేవుడు ఏర్పాటు చేసిన వ్యక్తి. ఆయన ఎంతో విస్తారమైన పదకొంటలు కలిగిన వాడు, ఎంతో ధనవంతుడు. ఆయన పట్ల రూతుకి దేవుడు మహా ఉన్నతమైన కృప చూపించి రూతుకి మరో కొత్త జీవితాన్ని, సరికొత్త జీవితాన్ని, తను ఎన్నడూ ఊహించలేని జీవితాన్ని రూతు నయోమిని విడిచిపెట్టకుండా దేవుని మీద ఆధారపడడం వల్ల సరికొత్త జీవితాన్ని రూతుకు అనుగ్రహించాడు. రూతు విషయంలో మనం ఏం గమనించాలంటే లాయల్టీ. తన అత్తగారికి, తన దేవుడు
నమ్మిన దేవునికి లాయల్టీగా ఉన్నది. మూడోది ఎవరి కోసం చెప్దాం అనుకుంటున్నానంటే మేరీ భర్త. మనందరికీ తెలిసినది, తల్లి గర్భంలో శిశువు జన్మించింది. గాబ్రియల్ గావుతో వచ్చి మార్తకి చెప్పినప్పుడు తను పరిశుద్ధంగా ఉన్నది, పురుషుని ఎరుగని కన్యకగా ఉన్నది, పురుషుని దరిచేరని కన్యకగా ఉన్నది. దేవుడు చెప్పినప్పుడు దేవదూత ద్వారా తను ఎంతో బాధపడ్డది. అరే ఏంటి విషయము అని. దాని దేవదూత తనకి చెప్పినప్పుడు తను ఎంతో సంతోషించింది. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడికి నేను లోబడాలి అని చెప్పేసి దేవుడి విషయంలో తను అందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేడు ఈ లోకంలోకి వచ్చింది. ఈ లోకంలో ఏ రాజు ఈ గర్భంలో ధరిస్తాడు, గర్భంలో కొడతాడు అనగానే తను ఎంతో సంతోషకరమైన శుభవార్త విన్నది. అప్పుడు యోసేపు ఏమంటాడని తను ఆలోచించింది. దేవుడికి లోబడ్డాడు కాబట్టి దేవుడు యోసేపును కూడా చూసుకున్నాడు. దేవుడు ఏం చెప్పాడు, మరియం చేర్చుకున్నటకు నీవు భయపడవద్దు, ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరింపబడ్డది కాబట్టి నువ్వు ఆమెను చేర్చుకో, ఆమెను వివాహం చేసుకో. సో మన ఈ విషయాలలో అరే ఈ అబ్బాయి బాగున్నాడు, ఆ అబ్బాయి బాగున్నాడు అని యవనస్తులు కూడా వివాహం చేసుకొని వాళ్ళు కూడా స్త్రీలుగా అవుతున్నారు. కాబట్టి నేను చెప్తున్నా, మన యవనస్తుల చర్చిలో ఎంతోమంది ఉన్నారు. ఈ అబ్బాయి ప్రొఫైల్ బాగుంది, ఈ అబ్బాయిని వివాహం చేసుకుంటే అవన్నీ నీకు అనవసరం, దేవుడు చూసుకుంటాడు. దేవుని మీదే భారం వేయి. నీకు ఎంత వయసు అవుతున్నా, ఏమవుతున్నా, ఉద్యోగం ఉన్నా ఉద్యోగం లేకపోయినా దేవుడి మీద నువ్వు అనుకున్నప్పుడు, దేవుడితో సహవాసం చేసినప్పుడు ఎట్టి విధంగా అయినా దేవుడు పరిస్థితులను మార్చగల శక్తి మనది. ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే 4 నేను మొత్తం 6 కోసం రాసుకొని వచ్చానండి, కానీ సమయం లేదు కాబట్టి నేను 4 వ్యక్తుల కోసమే చెప్పాలనుకుంటున్నాను. ముందు ఎస్తేర్ కోసం చెప్పాను, రెండోది రూత్ కోసం చెప్పాను, మూడోది మరియా ఏం చూపించిందంటే ఒబీడియన్స్. షీ హ్యాస్ ప్లెంటీ ఆఫ్ ఒబీడియన్స్ టు గాడ్. దేవుడి పట్ల ఎంతో విధేయత కలిగింది, దేవుడి పట్ల ఎంతో విశ్వాసం కలిగిన స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇంకో వ్యక్తి ఎవరు అంటే అబిగేల్ ఎంతమందికి తెలుసు అండి బైబిల్లో? ఆమె చాలా ధనవంతురాలైన భర్తకు స్త్రీగా ఉన్నది. కానీ ధనవంతురాలైన భర్త ఎలాంటి వాడంట? ఫులిష్నెస్, మూర్ఖుడు, అతి మూర్ఖుడు అంట భర్త. అయినా అబిగేల్ ఏం చేసిందంట? చాలా తెలివైనది అంట, దేవుడు ఇచ్చిన జ్ఞానం. అయితే ఈ స్టోరీ ఏంటి అంటే, సమయం లేదు కాబట్టి నేను చదవాలని ఆశపడట్లేదు, మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోవాలనుకుంటే 1 సమయంలో 25వ అధ్యాయము 23 నుంచి 24. యాక్చువల్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే 26. అయితే ఈ అబిగేల్ యొక్క భర్త ఆబాన్ ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి దావీదుని దూషించాడు. ఆ సమయంలో ఆ స్టోరీలో ఏమైనా ఉంటుందంటే దావీదుని దూషించాడు. దావీదు ఎవరండి? పరాక్రమశాలుడు, గొలియాతుని జయించాడు, 10,000 మంది కంటే జయించాడు. ఒక పాట కూడా మనం చదివినప్పుడు ఉంటుంది, 10,000 మందిని జయించిన దావీదు. అయితే ఆ దావీదుని జయించాడంట ఆ అతి మూర్ఖుడైన అబిగయల్ యొక్క భర్త. ఎందుకు మూర్ఖుడిగా, ఎందుకు అతన్ని మనం తెలియదు కానీ ఎందుకైతే తిట్టాడో, అయితే దావీదుకి మహా రోషం కలిగింది, అంటే మహా కోపం వచ్చిందన్నమాట అతనికి. ఏంటి, అతి మూర్ఖుడు నన్ను తిట్టడం ఏంటి అని చెప్పి దావీదు తన సైన్యంతో సహా బయలుదేరాడంట అతని కుటుంబాన్ని, అతని ఇల్లుని, సమస్తాన్ని నాశనం చేయడానికి. కానీ ఈ తెలివైన స్త్రీ ఏం చేసింది అంటే, దావీదు అమ్మో యుద్ధానికి వస్తున్నాడు, నా కుటుంబం నాశనం అయిపోతే దానికి తెలిసిన స్త్రీ ముందు తన దావీదుకి కొన్ని గిఫ్ట్స్ అనేవి ప్రిపేర్ చేసింది. అలాగే తను ఎంతో దీన మనస్సుతో దావీదు ఎదురవుతున్నప్పుడు తిను కూడా తన సేవకులను తీసుకొని వెళ్ళి తను ఏమని చెప్తా ఉన్నదంటే, నీ దాసురాలైన నన్ను తప్పిదము క్షమించుము. అంటే ఆయన భర్త చేసిన తప్పిదము తను ఏమన్నది, నా తప్పు కూడా. ఎందుకంటే భార్య భర్తలు ఏమై ఉన్నారు? హాఫ్ 50-50 అయి ఉన్నారు. కాబట్టి భర్త చేసిన తప్పు కూడా తన తప్పుగా తీసుకొని తన కుటుంబం మీద ఏ విరోధము, ఏ శాపము రాకుండా, ఏ నాశనము రాకుండా తనను సబ్మిట్ చేసుకుంటూ ఏమని చెప్తా ఉన్నదంటే, నా తప్పును దయతో క్షమించుము, నా ఏలినవాడో. అంటే ఆయన ఎంత గొప్ప దేవుడు. దావీదు చూడండి, దావీదు గొప్ప రాజ్యం ఉంది, గొప్ప సైన్యం ఉంది, గొప్ప అధికారం ఉంది. ఒకటి పిలుస్తే ఒకడు వస్తాడు, ఒకటి పొమ్మంటే ఒకడు పోతాడు.
ఎంత బాగా దావీదుని పొగుడుతూ ఉన్నదంటే 26 నుంచి 30 వచనం వరకు మీరు చూస్తే మీకు తెలుస్తూ ఉంటుంది. అయితే దావీదుని పొగుడుతూ ఉన్నప్పుడు దావీదు ఎవరైనా కోపంగా ఉన్నప్పుడు అరే నువ్వు సూపర్ రా, ఎంత బాగా చదువుతావో అంటే మీ పిల్లలు సంతోషపడతారో పడరా, తిట్టేటప్పుడు పొంగిపోతాడు, అరే మా మమ్మీ పొగుడుతుంది అని. ఎవరినైనా పొగడతలతో మనల్ని వాళ్ళు పీస్ చేయొచ్చు, ఎవరినైనా సమాధానపరచచ్చు. వాడికి ఎంత పగవాడైనా ఎంత శత్రువు అయినా కావచ్చు, నీ మొహంలో చిరునవ్వుతో ఆయన హాయ్ రా బాగున్నావా అంటే కూల్ అయిపోతాడు. 100 బీపీ ఉన్నోడైనా 0% బీపీకి వచ్చేస్తాడు. కాబట్టి ఆ తెలివి ఉపయోగించింది అబిగయీలు. దావీదుని అనేక మాటలతో పొగుడుతూ వచ్చింది. ఎంత బాగా పొగుడుతూ వచ్చిందంటే దేవుడు కటాక్షమము నీ దగ్గర ఉన్నది, నువ్వు దేవుడితోని సహవాసం చేసిన వాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా యుద్ధాన్ని చేస్తూనే ఉంటావు, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. లాస్ట్గా మనకు చెప్పి ఉన్నారు కదా, యెషయా గ్రంథం 55:17 వచనంలోనూ 14 వచనంలోనూ అది ఉంటుంది. కాబట్టి దావీదును పొగుడుతూ ఉన్నప్పుడు దావీదు ఆమె బుద్ధి కలిగిన స్త్రీగా గ్రహించి ఆమె అతనుకున్న కోపాన్ని అంతటిని, అతనుకున్న ఆవేశాన్ని అంతటిని మర్చిపోయాడంట. ఏమని అనుకున్నాడు ముందు వెళ్ళేటప్పుడు, నేను ఆయన చంపేస్తాను, ఆయన నాశనం చేసేస్తాను, ఆయనకున్న ఆస్తి అంతటి నేను తీసేసుకుంటాను దావీదు అనుకున్నాడంట. కానీ ఆ స్త్రీ ఆమె భర్త చేసిన తప్పిదమునకు ఆమె నన్ను క్షమించు, నా ఏలినవాడా నన్ను క్షమించు, నా భర్త చేసింది తప్పే, ఆయన మూర్ఖుడు, బైబిల్లో కూడా అది ఉంటుందండి. సో మనం తెలివి కలిగి, జ్ఞానం కలిగి, దేవుని పట్ల ఒబీడియన్స్ కలిగి, కరేజ్ కలిగి, లాయల్టీగా మన జీవితాలలో మనం కూడా దేవుని పట్ల యథార్థత కలిగి జీవించినప్పుడు ఈ ఆశీర్వాదాలు ఎలాగైతే దావీదు సంపర్చబడ్డాడో అలాగే మన తోటి వారు కూడా, మన శత్రువులు కూడా మనకి స్నేహితులుగా మారుతారు. మన జీవితాలలో కూడా మనం దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. ఇది సమయం కాకపోవచ్చేమో, ఇంకా సమయం ఉందేమో, దేవుడు మీకు ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు, కానీ ఆ టైం రాలేదేమో. వెయిట్ చేద్దాం. ఎందుకు వెయిట్ చేద్దాం అంటున్నానంటే దేవుడు రాకడ ఎంతో సమీపంగా ఉన్నది. ఆ రాకడ ఎత్తబడే గుంపులో మనందరం కూడా బుద్ధి కలిగిన కన్యకల వల్లే ఉన్నది. ఈ అబిగయీలు ఎలా అయితే ఉన్నారో మనం కూడా బుద్ధి కలిగిన కన్యకల వల్లే దేవుడు వచ్చినప్పుడు రెండో రాకడలో ఎత్తబడే గుంపులో ఉండాలని నేను ఆశిస్తా ఉన్నాను. సో ఈ సమయాన్ని ఇచ్చినందుకు పాస్టర్ గారికి అలాగే సంఘ పెద్దలకి వందనాలండి. థ్యాంక్ యూ ఫర్ దిస్. గాడ్ బ్లెస్ ఆల్ ద ఉమెన్.